ఈ ప్రభు బల్ల ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ 9వ మాసం అంతా మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక్క మాట నేను మీతో చెప్తాను, తలెత్తి నన్ను చూడండి. ఒకరోజు దైవజనుడైన దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు, దేవుడు కోరుకున్నవాడు, తల్లి గర్భంలో పిండోత్పత్తి కాక మునిపే దేవుడు అతనిని ఎరిగి అతన్ని ప్రతిష్ఠించుకొని తన కొరకు నియమించుకున్న ఒక ప్రవక్త తండ్రి సన్నిధిలో, దేవుని సన్నిధిలో చేరి ఎలుగెత్తి మొరపెడుతున్నాడు. ఎలుగెత్తి కన్నీరు కారుస్తున్నాడు. ఏమని మొరపెడుతున్నారు, ఏమని కన్నీరు కారుస్తున్నారు అంటే, దేవా, నా దేశ ప్రజల పరిస్థితి బాగులేదు, నా దేశ ప్రజల స్థితిగతులు సరిలేవు. ఏ కుటుంబాన్ని పలకరించినా, ఏ వ్యక్తిని పలకరించినా ప్రతి కుటుంబం నిస్సాయ స్థితిలో నిలిచిపోయింది. ప్రతి వ్యక్తిగత జీవితం గందరగోళముగా మార్చబడుతూ వచ్చింది. గనుక ఒకసారి నీ కనుదృష్టి ఈ దేశం మీద నిలిపి ఈ ప్రజల వైపు ఒకసారి నీవు తిరిగి నీ దయను, నీ కటాక్షమును ఈ ప్రజల మీదకి పంపితే ఈ ప్రజలు క్షేమకరంగా తమ దేశములో, తమ గుడారాలలో నిలిచి ఉంటారయ్యా. అందుకని ఈ దేశం కొరకు నీవు నన్ను నిర్మించుకున్నావు కదా, ఈ ప్రజల కొరకు ప్రార్థించే ఒక సేవకుడిగా, ఒక ప్రవక్తగా నీవు నన్ను ఏర్పరచుకున్నావు కదా. మరి నీవు దేని కొరకైతే నీవు నన్ను నియమించుకున్నావో, దేని కొరకైతే నీవు నన్ను ఏర్పరచుకున్నావో ఆ ఏర్పాటును బట్టి వారి కొరకే నేను మొరపెడుతూ ఉన్నాను. మరి నా ప్రార్థన వినకపోయావా అని ఈ భక్తుడు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఈ భక్తునికి ప్రత్యక్షమయ్యాడు. ఈ భక్తునికి ప్రత్యక్షమై ఈ భక్తునితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. నీవు ఎవరిని గూర్చైతే విలపిస్తున్నావో, ఎవరిని గూర్చైతే ఏడుస్తున్నావో, ఎవరిని గూర్చైతే నీవు బాధపడుతున్నావో, ఎవరి బ్రతుకులు బాగుపడాలని, ఎవరి కుటుంబాలు ఆనందకరంగా ఉండాలి అని తలంచి నా సన్నిధిలో చేరి కన్నీరు కారుస్తున్నావో ఆ ప్రజల క్షేమం కోరి నేను నీతో చెప్తున్నాను విను అని దేవుడు అతనికి ప్రత్యక్షమై అతనితో మాట్లాడటం ప్రారంభించారు. ఇప్పుడు ఈ దైవ సేవకుడు, దేవుడు దైవ సేవకుడు ఇద్దరు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నారండి. మాట్లాడుతూ దేవుడు అంటారు, సరేరా, నీవు ఏ ప్రజలనైతే ఉద్దేశించి ప్రార్థిస్తున్నావో ఆ ప్రజలు ఎలా ఉండబోతున్నారో నేను నీకు తెలియచేస్తానురా. ఏ ప్రజల నిమిత్తమైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ ప్రజలకు ఏ విధమైన ఆనందం కలుగుతుందో నేను నీకు చూపిస్తానురా అని దేవుడు ఈ సేవకుడికి ప్రత్యక్షమై తిన్నగా ఈ సేవకుడిని చేతపట్టుకొని ఒక చోటకి తీసుకొని వెళ్ళాడు. ఒక చోటకి తీసుకొని వెళ్ళి, ఇదిగో నేను నీకు చూపించేది, నీవు చూడబోయేది నీవు జాగ్రత్తగా చూడాలి. నేను నిన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చానంటే, నువ్వు నన్ను అడిగావు కదా, నీవు నా సన్నిధిలో చేరి మొర్ర పెట్టావు కదా, నీ మొర్రను విన్న నేను నీకు సమాధానం ఇవ్వాలి కదా. నీ మొర్రను విన్న నేను ఈ ప్రజలు ఎలా క్షేమంగా ఉండబోతున్నారో నీకు తెలియచేయాలి కదా. మరి నీకు తెలియచేయకుండా నేను ఏది మరుగు చేయను. ఏది చెయ్యాలన్నా నేను నీకు తెలియచేస్తాను, ఏది జరిగించాలన్నా నీకు ముందుగా చెబుతాను, నీకు చెప్పిన తర్వాత నేను చేస్తాను అని అతగాన్ని తీసుకొని వచ్చి ఒక చోట నిలబెట్టి ఇప్పుడు చూడమన్నాడు. ఇప్పుడు అతను చూస్తున్నాడు. ఇతన్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడో తెలుసా? ఇతను ఏ చోట నిలబెట్టాడో తెలుసా? ఒక కుమ్మరి వాని దగ్గరికి తీసుకొని వచ్చారండి. ఎవరు? దేవాతి దేవుడు. ఎవరిని? దైవజనుడైన ఇర్మియాని దేవుడు ఒక కుమ్మరి వాని ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ కుమ్మరి వాని ఇంటి దగ్గర నిలిపి ఒక్కసారి చూస్తున్నాడండి. సారె ఉంది,
సారె మీద ఆ కుమ్మరివాడు ఏం చేశారు, ఆ జిగట మన్ను తీసుకొని ఒక ముద్దలాగా చేసి ఆ సారె మీద పెట్టి తిన్నగా సారెను తిప్పుతూ దీన్ని ఏం చేస్తున్నాడు చెప్పరేంటండి, తన మనస్సులో ఉన్న ఒక కుండను తయారు చేస్తున్నాడు. ఎవరు? కుమ్మరుడు. ఈ కుమ్మరి అంటే కుండను తయారు చేయగలిగిన ఆ యజమానుడు తన మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని? నా మనసులో ఉన్న ఆ కుండను నేను తయారు చేయాలి. నా మనసులో ఏ ఆలోచన అయితే ఉందో, నా మనసులో ఏ ఉద్దేశం అయితే ఉందో, నేను దాన్ని చేసి ముగించాలి. గనుక నా మనసులో ఉన్న కుండను తయారు చేయాలని పాపం సారె మీద జిగటమును పెట్టి ఆ కుండను తయారు చేస్తూ ఉన్నాడండి. ఇక ఆ యజమానుడు అనుకుంటున్న మాటలు తెలుసా, ఇక అయిపోయిందిలే, నా ఆలోచన జరిగింది, నా ఆలోచన ప్రకారం ఈ కుండను తయారు చేశాను అని ఆ కుండను పట్టుకొని ఎత్తి ప్రక్కన పెట్టెలోపండి చేతులను పగిలిపోయింది. ఏంటి తయారు చేయబడిన కుండ. ఈ ఇర్మియా అతనిని చూస్తున్నాడు, అతని చేతిలో ఉన్న కుండను చూస్తున్నాడు, అతని చేతిలో పగిలిపోయిన ఆ కుండను చూస్తున్నాడు. అయ్యో బాబు పగిలిపోతుంది అనే లోపు ఏమైపోయింది, చేతిలో పగిలిపోయింది. ఆ కుమ్మరి ఏం చేశాడు, ఆ యజమాని ఏం చేశాడు, పనికి మాలిందానా, ఇంత కష్టపడ్డాను, ఎక్కడో ఉన్న నిన్ను తెచ్చాను, ఇక్కడికి తెచ్చి నీళ్ళతో నానబెట్టి నిన్ను తొక్కి నిన్ను గట్టిగా పిసికి ఒక ముద్ద చేసి నా చెమటను కార్చి దీని సారె మీద పెట్టి నీకు ఒక రూపాన్ని కలగ చేస్తే నీవు ఉపయోగపడకుండా పగిలిపోతావా అని ఆ మట్టిని తీసి పక్కన పెట్టాడండి. గట్టిగా చెప్పు, ఏం కాదు కానీ నువ్వు పనికిరావు అన్నాడా? నువ్వు దీనికి యోగ్యత కలిగిన దానివి కాదు అన్నాడా? ఈ మాటలు మాట్లాడలేదండి. తన మనసులో తలంచిన ఆ రూపాన్ని తయారు చేస్తే, తయారు చేయబడిన ఆ రూపం చేతులు పగిలిపోతే మళ్ళీ యజమాని ఏం చేశాడు, పగిలిపోయిన ఆ జిగట మట్టిని మరలా ముద్ద చేశాడు. బహుశా ఇర్మియా చెప్పి ఉండొచ్చు, లేఖనంలో రాయిల వ్యాఖ్యానం చేస్తున్నాను, దైవజనుడు ఇర్మియా చెప్పి ఉండొచ్చు, ఏమో యజమానుడా, ఈ మట్టి కుండ నీ చేతుల్లో పగిలిపోయింది కదా, మరలా దీన్ని ఎందుకు ముద్ద చేస్తున్నా, తీసి ప్రక్కన పెట్టి ఒక క్రొత్త ముద్ద తీసుకో, చాలా మట్టి ఉంది కదా, ఇక్కడ చాలా మట్టి కలిపి పెట్టావు కదా, మరొక ముద్దను తీసుకొని మరొక కుండను తయారు చేసుకో అని చెప్పి ఉండొచ్చు అండి. కానీ ఆ యజమానుడు చెప్పుండొచ్చు, చూడండి పాస్టర్ గారు, నా చేతులతో మట్టిని తెచ్చా, నా చేతులతో నేను దానిని కలిపా, నా చేతులతో నేను దానిని ఒక రూపాన్ని కలగచేశా, ఒక రూపం కలగచేసిన తర్వాత అది నా చేతిలో నిలబడకుండా ఏమైపోయింది, పగిలిపోయింది. ఇప్పుడు నా చేతుల్లో పగిలిపోయిన దాన్ని నేను ఎలా పారేస్తానేంటి, నేను పారేయను, మరలేం చేస్తాను, మరలా పగిలిపోయిన ఈ కుండకి ఏం చేయబోతున్నా, చక్కని రూపుదిద్దబోతున్నాను అని ఇతగాడు చూస్తూ ఉండగానే మరలా పగిలిపోయిన ఆ మట్టిని ముద్ద చేసి మరలా సారె మీద పెట్టి అతడు ఏదైతే తలంచి ఉన్నాడో మరలా ఆ రూపం వచ్చేంత వరకు ఏం చేశాడు, దానిని సారె మీద పెట్టి త్రిప్పుతూనే ఉన్నాడండి. త్రిప్పి 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 తన మనసులో ఉన్న రూపం దానికి వచ్చేటట్లుగా ఏం చేశాడు, తయారు చేసి తెన్నగా తీసి ప్రక్కన పెట్టాడు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవాది దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, చూడు నీకేం కనపడుతుంది, అయ్యా పగిలిపోయిన దాన్ని మరలా సారె మీద పెట్టాడు, సారె మీద పెట్టి మరలా దానికి ఏం పోసాడు, రూపం కలుగ చేశాడు అని దేవుడు ఇతనితో చెబితే, ఇతడు అతనితో చెప్తే, ఇప్పుడు దేవుడు ఈ దైవ సేవకుడు అంటారు, చూడు కుమ్మరి చేతుల్లో జిగట మట్టి ఉండినట్లు, కుమ్మరి ఈ జిగటి మట్టికి చేసినట్లు, కుమ్మరి ఈ జిగటి మట్టికి ఏ విధంగా అయితే తన ఆలోచన ప్రకారం తయారు చేసుకున్నాడో, పగిలిపోయిన దాన్ని మరలా దాన్ని చేత పట్టుకొని మరల రూపాన్ని ఏ విధంగా అయితే కలగ చేశారో ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్లు, ఓ ఇశ్రాయేలు వారులారా నేను మీకు చేయలేనా, ఓ ఇశ్రాయేలు వారులారా నేను మిమ్మల్ని నిర్మించలేనా,
ఓ ఇశ్రాయేలు వారులారా, నేను మిమ్మల్ని బాగు చేయలేనా? ఇదిగో ఈ కుమ్మరి చేతుల్లో జిగట మట్టి ఉండినట్లు మీరందరూ నా చేతుల్లో ఉన్నారు. కొట్టు, గట్టిగానే కొట్టు. దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట ఇశ్రాయేలుతో వాగ్దానం చేస్తున్నారు. ఓ ఇశ్రాయేలు వారులారా, మీరందరూ ఎక్కడ ఉన్నారో తెలుసా? మీరందరూ ఏ చోట ఉన్నారో తెలుసా? మీరందరూ ఎవరి చేతుల్లో ఉన్నారు? నా చేతుల్లో ఉన్నారు. ఈ మట్టి కుమ్మరి చేతుల్లో ఉండినట్లుగా, ఈ మట్టి కుమ్మరి చేతుల్లో నియమించబడినట్లుగా మిమ్మల్ని అందరినీ నా చేతుల్లో ఉంచుకున్నాను. నా చేతులతో నేను పట్టుకున్నాను. ఈ మట్టికి చేసినట్లు కుమ్మరి నేను ఏం చేశాడు? మట్టికి కుమ్మరి చెప్పండి, ఏం చేశాడు? చెప్తాను, వినండి. ఈ కుమ్మరి ఈ మట్టికి ఏం చేశాడో తెలుసండి? తీసుకొని వచ్చాడు. ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొని వచ్చి చక్కదిద్ది సరిచేసి ఎక్కడ పెట్టాడు? సారే అనే సంఘములో దేవుడు పెట్టాడు. పెట్టిన తర్వాత ఈ కుండ ఏమైంది? పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, కలుగుతున్న వాటిని బట్టి ఈ కుండ ఏమైంది? పగిలిపోయింది, క్రాకులు ఇచ్చింది. ఇప్పుడు పగిలిపోయిన దాన్ని ఈ యజమానుడు చూచి ఏం చేశాడు? తెక్క మోహన్ దానా, ఎలా పగిలిపోతావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? సార మీద ఉన్నావు, సంఘములో ఉన్నావు. నువ్వు ఎలా పగిలిపోతావేంటి? పగిలిపోతే చూస్తూ ఊరుకుంటానేంటి? జారిపోయావని విడిచిపెడతానేంటి? బ్రద్దలైపోయావని నేను నీకు దూరం అవుతానేంటి అని ఈ యజమానుడు ఏం చేశాడంటే దాన్ని మరలా చెప్పరేంటి తీసుకొని పగిలిపోయిన దాన్ని మరలా ముద్ద చేసి ఏం చేశాడు? మరలా కుమ్మరి చేశాడు, యజమానులు చేశారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు. ఇదిగో ఎక్కడో లోకంలో కలిసిపోయిన నిన్ను నేను తీసుకొని రాలా? తెచ్చడం లేదు మిమ్మల్ని అందరినీ. లోకంలో కలిసిపోతున్న మీ జీవితాలను, లోకంలో పాడైపోతున్న మీ కుటుంబాలన్నింటినీ దేవుడు ప్రేమించి విలువైన రక్తమును కార్చి, పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఆఖరి రక్తపు బొట్టు వరకు మీ కొరకు కార్చి ప్రాణ త్యాగము చేసి లోకములో నుండి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకపరిచాడు. లోకములో నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. ఒక నవనూతనమైన సంఘములో దేవుడు మిమ్మల్ని అంటు కట్టేటట్లుగా ఒక సార మీద మిమ్మల్ని అందరినీ ఏం చేశాడు? పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే తన మనస్సులో ఉన్న ఒక పోలిక నీకు ఇవ్వాలని. ఏ పోలిక? క్రీస్తు పోలిక. ఈ సంఘములో దేవుడు మనల్ని ఎందుకు అందరినీ కూర్చోబెట్టాడంటే ఆయన పోలిక మనకి ఇవ్వాలని. ఇప్పుడు లోకం తెచ్చి కూర్చోబెట్టింది ఎందుకంటే నేను చూసుకుందామని కాదు, నేను చూసుకుంటూ ఆయన ఉండాలని కాదు. లోకములో నుంచి తీసుకుని వచ్చి ఎందుకు సారె మీద పెట్టాడంటే నీకు ఒక రూపాన్ని ఇవ్వాలని. ఒక రూపం లేదనుకో నువ్వు దేనికి పనికిరావు. ఇప్పుడు ముద్దగా ఉంటే ఎవడన్నా వాడుతాడా? మాట్లాడండి. జికట మన్ను ముద్దగా ఉంటే ఎవడైనా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడా? ఎవడైనా దాంట్లో నీళ్లు పోస్తాడా? ఎవడైనా దాంట్లో వండుతాడా? జికట మన్ను ముద్దగా ఉంటే ఎవడు దానిని ఉపయోగించడు. ఈ ముద్ద ఏమవ్వాలి? ఒక కుండగా తయారవ్వాలి. ఎప్పుడైతే ఈ కుండగా తయారవుతుందో అందరూ, ఇప్పుడు నేను అంటానండి, కొండగా తయారైతే మనుషులు వాడుతారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు తెలుసా? సంఘములో అడుగుపెట్టి నీవు క్రీస్తు పోలికలోనికి వస్తే దేవుడు నిన్ను కోరుకుంటాడు, మనుషులు కాదు. క్రీస్తు పోలిక నీలో ఉట్టిపడితే, క్రీస్తు పోలిక నీలో ప్రత్యక్షపరచబడితే, క్రీస్తు పోలిక నీలో రూపించబడితే దేవుడు అంటారు, ఇదిగో ఈ సంఘం నా పోలికలోనికి వచ్చింది, ఈ వ్యక్తి నా పోలికలో నిలబడ్డాడు కనుక ఈ వ్యక్తిని నేను వాడుకుంటాను, ఈ వ్యక్తి ఎక్కడ నిలబడి నాకు సాక్షిగా నిలుపుకుంటాను. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్పేది. లోకంలో ఎక్కడో కలిసిపోవలసిన మనల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరుచుకొని యవన రక్తాన్ని చిందించి కార్చి పరిశుద్ధపరిచి పరిశుద్ధ సహవాసములు మనల్ని అందరినీ ఎందుకు నియమించి పెట్టాడంటే, నిర్ణయించి పెట్టాడంటే, ఈ సారి మీద ఎందుకు మనల్ని తీసుకొని వచ్చి పెట్టాడంటే మన అందరికీ ఏమి ఇవ్వాలని చెప్పరేంటి? ఒక రూపం. ఇప్పుడు ఏమైపోతున్నావంటే సంఘములో ఉన్న నీవు చీలికగలుగుతుంది. సంఘములో ఉన్న నీ ఆత్మ సంబంధమైన జీవితం ఏమైపోతుంది? చీలిపోతుంది, బ్రద్దలైపోతుంది. దేని వలన? ఏ పరిస్థితి వలనైనా కావచ్చు.
ఏ పరిస్థితి వలన నీ హృదయం బ్రద్దలైపోయి దేవుడిచ్చిన రూపం పోగొట్టుకుంటూ వచ్చావేమో, కానీ ఎక్కడ ఉన్నావు? సారె మీదే ఉన్నావు. సారె మీద ఉన్నా రూపం కోల్పోతూ వచ్చావు. సారె మీద నీవు ఉన్నా రూపాన్ని పోగొట్టుకుంటూ వచ్చావు. సారె మీద ఉన్నా నీ అంతరంగంలో ఏం కలుగుతుంది? చీలిక. ఈ చీలిక కలిగినందువలన ఇప్పుడు ఏమైపోతుందంటే నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నామండి. అందుకే దేవాతి దేవుడు ఈ పరిస్థితిని చూచి ఈ మాసంలో ఈ ప్రభు బలలో మనందరితో చెప్తున్నారు, ఓ సులూరుపేట సంఘస్థులారా, ఓ సులూరుపేట సంఘస్థులారా, ఈ కుమ్మరి ఈ మట్టికి చేసినట్లు, ఈ కుమ్మరి ఈ మట్టి ముద్దకు రూపాన్ని పోసినట్లు, ఈ 9వ మాసములో కుమ్మరి చేతిలో మట్టి ఉండినట్లుగా ఆ మట్టికి రూపం పోసినట్లుగా ఇదిగో ఈ దినము నుండి 9వ మాసం 7వ తేదీ నుండి ఈ సులూరుపేట సంఘస్థులందరూ నా దేవుని చేతుల్లో ఉండబోతూ ఉన్నారు. నా దేవుని చేతుల్లో ఉండబోతూ ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న మీకు రూపాన్ని నా దేవుడు పోయబోతూ ఉన్నారు. రూపుదిద్దబోతూ ఉన్నారు. రూపుదిద్దబోతూ ఉన్నారు. ఆయన రూపం ఒక్కొక్కరిలో 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 ఒక్కొక్కరు నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. కలగ చేయబోతూ ఉన్నాడు. కలగ చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ చీలిక లేకుండా, ఎక్కడ పగిలిపోకుండా నా దేవుని పోలికలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకుని రాబోతూ ఉన్నారు. ఆయన పోలికలోనికి మీరు వచ్చినట్లుగా నా దేవుడు చేతుల్లో మిమ్మల్ని ఉంచుకోబోతూ ఉన్నారు. ఆయన చేతుల్లో మిమ్మల్ని ఏం చేయబోతూ ఉన్నారు? పట్టుకోబోతూ ఉన్నారు. ఇక ఆయన చేతుల్లోనికి ఒక్కసారి వెళ్ళావనుకో ఇక పగిలిపోవు. ఇక ఆయన చేతుల్లో వెళ్ళావనుకో ఇక జారిపోవు. ఆ జారిపోకుండా పగిలిపోకుండా ఈ దినము నుండి ఆయన ఏం చేయబోతున్నాడు? మనల్ని గట్టిగా చెప్పండి, ఏం చేయబోతూ ఉన్నాడు? ఆయన చేతుల్లో మనల్ని అందరినీ ఉంచుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం అందరం ఎవరి చేతిలో ఉండబోతూ ఉన్నాం? గట్టిగా చెప్పండి, పక్కన చూసి, నీవు యేసయ్య చేతిలో ఉండేదవుగాక. గట్టిగా చెప్పు. ఎవరి చేతుల్లో? ఎవరి చేతుల్లో? ఇప్పుడు వరకు ఎవరి చేతుల్లో ఉన్నావు? నిజం చెప్పు. దేవుడు అంటారు, కుమ్మరి చేతిలో జగట్ మట్టి ఉన్నట్లు మీరందరూ చదువుతారా? చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం 6వ వాక్యం. ఓ సులూరుపేట సంఘస్థులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉండినట్లు సులూరుపేట సంఘస్థులారా, మీరందరూ నా దేవుని చేతిలో ఉండబోతూ ఉన్నారు. మీరందరూ నా దేవుని చేతిలో ఉండబోతూ ఉన్నారు. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా, విశ్వసించి కొట్టండి. మీరందరూ నా దేవుని చేతిలో ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ఆయన మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నారు. ఈ దినం నుండి ఆయన మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నారు. మీరు జారిపోకుండా, మీరు పడిపోకుండా, మీరు కృంగిపోకుండా, మీరు బాధించబడకుండా నా దేవుడు మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నాడు. పట్టుకోబోతూ ఉన్నాడు. పట్టుకోబోతూ ఉన్నారు. మీరందరూ నా దేవుని చేతిలో ఉండబోతూ ఉన్నారు. ఉండబోతూ ఉన్నారు. ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి మీరందరూ నా దేవుని చేతుల్లో ఉండెదరుగాక. హల్లెలూయా. ఎక్కడ ఉండబోతున్నారు? ఎవరి చేతుల్లో? దేవుని చేతుల్లో. దేవాతి దేవుడు అంటారు కదా, మీరందరూ నా చేతుల్లో ఉన్నారు అంటే అప్పటి వరకు ఎవరి చేతుల్లో లేరు? వీళ్ళు మాట్లాడండి. అప్పటి వరకు ఎవరి చేతుల్లో లేరు? ఎక్కడ ఉన్నారు? ఏంటి మాట్లాడండి. సారె మీదే ఉన్నారు కానీ దేవుని చేతులకు అప్పగించుకోవాలా. నేను సారె అంటే సంఘం అని మాట్లాడుతూ ఉన్నాను. దేవుని చేతులకు అప్పగించుకోవాలయ్యా, నన్ను పట్టుకో, నేను జారిపోకుండా నన్ను పట్టుకో, నేను పడిపోకుండా నన్ను పట్టుకో. నేను నీ చేతుల్లో ఉండాలయ్యా. నేను మనుషుల చేతుల్లో కాదు, నేను లోకము చేతుల్లో కాదు, నేను నచ్చిన వారి చేతుల్లో, మెచ్చిన వారి చేతుల్లో నేను ఉండకూడదు. నేను ఎవరి చేతుల్లో ఉండాలి? నీ చేతుల్లో ఉండాలి.
నీ చేతిలో ఉండినట్లుగా నన్ను పట్టుకో అని సంఘములో ఉన్న నీవు, సారం మీద ఉన్న నీవు ఎవరి చేతులకు అప్పగించుకోవట్లేదు? లేదు. మరి ఎవరి చేతులకు అప్పగించుకున్నావు? మీకు తెలియాలి బాగా. మీరు ఎవరి చేతులకు అప్పగించుకొని నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారో మీకు బాగా తెలియాలండి. అందుకే లేఖనములో ఒక మాట రాయబడింది. లేఖనములో దేవాతి దేవుడు అంటారు, చూడు ఐగుప్తుల చేతిలో నుండి నేను చెప్పండి మిమ్ములను విడిపించదను అన్నాడు. అంటే ఈ ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఈ ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు? ఐగుప్తుల చేతిలో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తుల చేతిలో చిక్కబడి ఉన్నారు కనుక ఏం కోల్పోయారు? వీరు పడిన ప్రయాసను కోల్పోయారు, వీరు పడిన కష్టమును కోల్పోయారు, వీరు సంపాదించిన ఆస్తి పాస్తులన్నీ కోల్పోయారు. కారణం ఎవరి చేతిలో ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఐగుప్తుల చేతిలో ఉన్నారు కనుకనే వీరు కష్టపడినది ఏది కూడా వీడి చేతుల్లో లేదు. ఇప్పుడు వాస్తవానికి మనం పగలంతా కష్టపడుతామండి, రెక్కలు ముక్కలైటట్లుగా కష్టపడుతాం. కష్టపడిన తర్వాత ఆ కష్టార్జితానికి ప్రతిఫలం ఎవరి చేతుల్లోకి వస్తుంది? మాట్లాడండి. మన చేతుల్లోనికి రావాలి. ఇప్పుడు మీరు నెలంతా కష్టపడి పని చేస్తారండి. ఇప్పుడు ఆ కంపెనీడు మీరు కష్టపడిన ఆ కష్టానికి మీకు జీతం పక్కింటోడికి వేస్తాడేంటి? మాట్లాడండి. ఎదురుంటోడికి వేస్తాడేంటి? లేకపోతే మీ స్నేహితులకు వేస్తాడేంటి? లేకపోతే మీ భర్తల అకౌంట్లు వేస్తాడా? మీ భార్యల అకౌంట్లు వేస్తాడా? వేయడు కదా. ఎవరు అకౌంట్లు వేస్తారు? ఏ వ్యక్తి అయితే కష్టపడ్డాడో ఆ వ్యక్తి అకౌంట్కే అమౌంట్ పడిపోద్దా లేదా? నెల కాగానే పడిపోద్ది. ఎందుకని? నేను కష్టపడ్డాను కనుక ఆ కష్టార్జితం నా దగ్గరికి వస్తుంది. ఇశ్రాయేలు జీవితం అలా లేదు. కష్టం వీరిది, సుఖము వాళ్ళది, ప్రయాస వీరిది, ప్రతిఫలం వారిది. ఎవరిది? ఐగుప్తీయులది. ఇప్పుడు దేవుడు అంటారే బాబు, ఇంచుమించుగా 430 సంవత్సరాలు మీరు ప్రయాసపడుతూ వచ్చారు, 430 సంవత్సరాలు మీరు కన్నీరు కారుస్తూ వచ్చారు. మీ ప్రయాస అంతా శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయింది. మీ సంపాదన అంతా శత్రువులు తింటూ వచ్చారు. మీరు ప్రయాసపడినది ఏది కూడా మీ చేతులలో, మీ కుటుంబాలలో నిలబడక మీరేం చేస్తున్నారు? కన్నీరు కారుస్తున్నారు. మీరేం చేస్తున్నారు? వేదన చెందుతున్నారు. ఇదిగో వీటన్నిటిని చూచిన నేను ఇక మీదట మీ కష్టం వారి చేతిలో ఉండకుండా వారి చేతిలో నుంచి మీ కష్టార్జితనంతటి నేను విడిపించబోతూ ఉన్నాను. మీ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని నేను మీకు దయచేయబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ దినము నుండి వారి చేతుల్లో మీరు ఉండకుండా నా చేతులలోకి నేను మిమ్మల్ని తీసుకొని రాబోతూ ఉన్నా, మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నా. ఇక శత్రువుల చేతుల్లో మీరు ఉండరు. మీరు అందరు ఎవరి చేతుల్లోకి రాబోతున్నారు? నా చేతుల్లోనికి రాబోతూ ఉన్నారు. అంతలో ఇశ్రాయేల్ తక్కువ వాళ్ళు కాదండి. అయ్యా నీ చేతుల్లోనికి మేము వస్తాం, బాగానే ఉంది, మరి మా ప్రయాసాలు ఇంట్లో ఉందే. ఎవరింట్లో? ఐగుప్తుల ఇంట్లో ఉందే. ఇప్పటి వరకు వారి చేతుల్లో ఉన్నా కనుక మా ప్రయాస కూడా వారి చేతుల్లో ఉందయ్యా. మేము చెమట కాల్చి సంపాదించిన ఏ ఒక్క రూపాయి నేను, నా పిల్లలు, నా కుటుంబం అనుభవించలేదయ్యా. ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళే సన్నాసులే తీసుకున్నారు, దరిద్రులు తీసుకున్నారయ్యా. మరి ఏం చెయ్యాలి? ఒట్టి చేతులతో ఖాళీ చేతులతో తీసుకెళ్తావేంటి అంటే దేవుడు అంటారు, రేపిచ్చోడా నేనెందుకు విడిచిపెడతానురా? మీ కష్టార్జితం శత్రువులు తింటూ ఉంటే నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? ఇదిగో ఆ రోజు నుంచి ఏ రోజు నుండి ఈ దేశంలో అడుగుపెట్టి శత్రువులు మిమ్మల్ని పట్టుకున్న ఆ రోజు నుండి ఇదిగో మిమ్మల్ని విడిపిస్తున్నానే, ఈ రోజు వరకు ఎంత అయిందో వడ్డీతో సహా. వడ్డీతో కాదు, మరొక భాషలో చెప్పనా? ఏ వడ్డీ చెప్పండి తల్లే. బాగా కడుతున్నట్టున్నారు చక్ర వడ్డీలు. దేవుడు అంటున్నాడు ఎవరితో? ఇశ్రాయేలుతో అంటున్నారు. అరే బాబు, మిమ్మల్ని ఒట్టి చేతులతో నేను ఎందుకు తీసుకుని వెళ్తానేంటి? నేనెవరిని? మిమ్మల్ని విడిపించేది ఎందుకంటే మీ కష్టార్జితం మీకు ఇచ్చేదానికి, మీరు సుఖముగాను నెమ్మదిగాను ఆనందకరంగా జీవించాలని నేను తలంచనురా. ఒట్టి చేత మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాను? రండి ఒక మాట చెప్తారండి అని దేవుడు వారిని అందరినీ పిలిచి ఇప్పుడు అందరితో చెప్తున్నారు, మీరేం కలవరపడగాకండి, తిన్నగా ఐగుప్తుల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి
ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలను పిలవండి, ఇంట్లో ఉన్న యజమానులను పిలవండి, పిలిచి ఒక మాట చెప్పండి. చూడండి, మేము ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ దేశంలో మాకు పనులు అయిపోయాయి కనుక మేము వెళుతున్నాం కనుక అమ్మా ఇదిగో నీ ఇంట్లో ఏదైనా బంగారు ఉంటే ఇచ్చేయండి అని అడగండి. మెల్ల ఉన్నా ఏంటి ఆరాలా నక్లీసులా ఏదో ఒకటి లేండి. మీ నెలలో ఉందే నక్లీసు, మీ మెడలో ఉందే ఏంటిది బంగారు దండ, మీ నడుముకుందే ఏంటిదే చెప్పండి తల్లే. ఏ ధ్యానం నడ్డిరిగదా గొట్టాలి ఇలా మీ నడుముకుందే ఏంటిది వడ్డానం. అయ్యా మీ ఇంట్లో ఇంకేమైనా ఉందా అవన్నీ మాకు ఇస్తే మేము తగిలిసుకొని మా చెవులకు, మా ముక్కుకు, మా మెల్లో, మా చేతులకు, మా నడుముకి, మా కాళ్ళకి మేము తగిలిసుకొని గంగిరెద్దులాగా వెళ్ళిపోతామయ్యా. ఎలా ఇష్టగిన వెళ్ళిపోతాం అన్నారు అని చెప్పమన్నాడు దేవుడు. అప్పుడు ఈ ప్రజలు అంటారు, ఏమయ్యా వెళ్ళి అడగంగానే ఇస్తారేంటి? దేవుడు అంటారు, రే బాబు మీరే లడ్డికి చూడండి, విడిపించేది ఎవరు? నేను. వారికి మనసును కలగచేసేది ఎవరు? నేను. మీకు ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? నేను. మీకు సంపాదన అనుగ్రహించేది ఎవరు? నేను. మీ కష్టార్జితం పాడు కాకుండా వడ్డీతో సహా, చక్కెర వడ్డీతో సహా మీకు ఇవ్వగలిగింది ఎవరు? నేను. మీరు సందేహపడకండి, అందరు వెళ్ళండి అన్నాడు. అంతేనండి, అందరు వెళ్ళి అడుగుతున్నారు, అమ్మా మా దేవుడు మమ్మల్ని విడిపించబోతున్నాడు, మా దేవుడు ఈ ఐగుప్తుల చేతుల్లో పడకుండా తప్పించబోతున్నాడు, మా దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు, కొంచెం దండ ఇస్తావా? మళ్ళీ ఇస్తాను అన్నారు. అంతే. అవునమ్మా దండ కావాలా? తీసుకో. నిజమండి, బైబిల్లో రాశారు, దండ కావాలా తీసుకో అని చేతికి ఇచ్చిందంట ఆ అమ్మ. ఆ పక్కన మొసలు ఉంది, ఒక మొసలు, ఆ ఇంట్లో పళ్ళు లేని బోసి నూరు మొసలుది. ఏంటమ్మా ఏం కావాలమ్మా అన్నది. ఏం కావాలంటే వస్తమ్మా వాళ్ళకి దండ కావాలంట. నా దగ్గర కూడా ఉందమ్మా, నేను వేసుకొని వస్తాను ఏంటి, అది పెట్లో ఉంది, ట్రంక్ పెట్లో తీ అని మొసలు దాన్ని అడగకపోయిన మొసలు తెచ్చి ఏమిచ్చింది ఏంటి? ఇప్పుడు ఏం చేసేది తెలుసా? ఐగుప్తు దేశములో వెండి, బంగారు, విలువ కలిగిన వస్తువులన్నిటిని దేవుడు ఏం చేశాడు? చెప్పాడు, మీరు వెళ్ళి అడిగి దోచుకోండి. ఏం చేయమన్నాడు? దోచుకో. ఎవరు ఎక్కడ కనపడినా సందేహపడవలసిన అక్కర్లేదు. ఎందుకంటే అది మీ కష్టం. శత్రువుల మెడలో వేసుకున్న బంగారు మీ కష్టం, శత్రువుల చేతులకు వేసుకున్న గాజులు మీ కష్టం, శత్రువులు ధరించుకున్నవన్నీ అది మీ కష్టం రా బాబు. మీ కష్టాన్ని ఎందుకు విడిచిపెడతారు? వెళ్ళి అడగండి అని అడిగి ఓ మాట చెప్పనా, శత్రువుల దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేళ్ళు అన్నీ దోచుకున్నారంట. దోచుకోవడం లాక్కోలే వాళ్ళు, వాక్యం రాబడి దోచుకోమని చెప్పాడు. వీళ్ళు వెళ్ళి అడగంగానే ఏం చేశారు? అన్నీ తీసి ఒలిచి వారి చేతులు పెట్టారు. ఈ చూడు ఇప్పుడు మూటలు కట్టుకున్నారంటే ఎవరు మూటలు కట్టుకుని నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉన్నారు. ఎవరన్నా అడిగారనుకో, ఏంది మూట నెత్తి మీద మూట అంటే 430 సంవత్సరాల కష్టార్జితం రా ఇదే. ఎన్ని వందల సంవత్సరాలు? ఎవరు చెప్తున్నారు? ఇశ్రాయేలు చెప్తున్నారు. ఎవరన్నా అడిగారనుకో, నెత్తి మీద మూట ఏంట్రా బాబు, నీ నెత్తి మీద మూట ఏంటి? వారి నోట వచ్చే మాట మా ప్రయాస. శత్రువులు ఈనాటి వరకు తినది వడ్డీతో సహా మా దేవుడు మాకు కట్టాడు, లెక్క పెట్టి మూట కట్టి నెత్తి మీద పెట్టి ఇక బయలుదేరండి అన్నాడు. అందుకే మా కష్టార్జితం మేము చేత పట్టుకొని వెళుతున్నామని ఇశ్రాయేలు అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరి చేతుల్లోంచి విడిపించారు? 430 సంవత్సరాలు శత్రువుల చేతిలో మగ్గిపోతూ ఉంటే ఈయన కష్టార్జితం శత్రువుల పాలవుతే దేవుడు చూచి ఊరుకున్నాడేంటి? మాట్లాడండి. ఊరుకున్నాడేంటి? ఊరుకోలా. ప్రతి పయస దేవుడు లెక్కగట్టి 430 సంవత్సరాలకు ఎంత అయిందో లెక్కగట్టి వడ్డీతో సహా, చక్కెర వడ్డీతో సహా ఇశ్రాయేలు చేతులకు అప్పగించి శత్రువుల చేతులకి వీడిని విడిపించడమే కాదు, వీరి కష్టార్జితాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? విడిపించి ఆనందకరంగా తీసుకొని వెళుతున్నారు. ఇప్పుడు దేవుడు అంటారు, చూడు ఇప్పటి వరకు పడిన ఏ బాధ మీ మీద లేకుండా తీసివేసి మిమ్మల్ని అందరినీ నా చేత పట్టుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాను. మిమ్మల్ని అందరి ఐగుప్తు చేతుల నుంచి విడిపించబోతూ ఉన్నాను. విడిపించిన నేను మిమ్మల్ని అందరినీ నా చేత నేను
పట్టుకొని నా చేతుల్లో నేను మిమ్మల్ని ఉంచుకోబోతూ ఉన్నాను, మీరేం కలవరపడగాకండి ఆ రోజు వారితో చెప్పాడు. చెప్పినట్లుగా విడిపించాడు, వడ్డీతో సహా కట్టి లెక్కబెట్టి వారి చేతులకు అప్పగించాడు. ఈ 9వ మాసంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీకు కలిగిన కష్టార్జితం, నీవు పడుతున్న ప్రయాస ఒకవేళ ఏ శత్రువుల చేతులకి వెళ్ళిందో నాకు తెలియదు, ఏ శత్రువుల చేతిలో నిలిచిపోయిందో నాకు తెలియదు. శత్రువుల చేతిలో నిలిచిపోయినందువలన నీ జీవితంలో ఏం కలుగుతూ వచ్చింది? వేదన. శత్రువుల చేతిలో నిలిచిపోయినందువలన నీ కష్టార్జితమునకు, నీ ప్రయాసకు ఏమైపోయింది? ఆశీర్వాదం కనపడలా, ప్రతిఫలం కనపడలా. అందుకని ఈనాటి వరకు ఒకవేళ నీవు కానీ, నీ కష్టార్జితం కానీ, నీవు కానీ, నీకు కలిగినది కానీ ఏ శత్రువుల చేతులు నిలిచిపోయిందో నాకు తెలియదండి. ఈ 9వ మాసంలో నా దేవుడు మీ అందరితో వాగ్దానం చేస్తున్నారు. శత్రువుల చేతిలో మీరు లేకుండా, శత్రువుల చేతిలో మీ ప్రయాస లేకుండా, శత్రువుల చేతిలో మీ ప్రతిఫలం నిలబడకుండా నా దేవుడు ఈ మాసంలో విడిపించబోతూ ఉన్నాడు, విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. విడిపించిన దేవుడు తన చేతులతో మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నారు, మీ ప్రయాసకు తగిన ప్రతిఫలమును నా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి మీకు సమృద్ధి కలుగునట్లుగాను, ఈ దినము నుండి మీకు ఆశీర్వాదం కలుగునట్లుగాను నా దేవుడు ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఆజ్ఞాపించినట్లే శత్రువుల చేతుల నుంచి విడిపించి ఆయన చేతులకి మిమ్మల్ని తీసుకోబోతూ ఉన్నారు. అందుకే అంటారు, ఆ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు మరి శత్రువులో నిలబడిన నీ కుటుంబానికి నా దేవుడు ఎందుకు చేయడు? కుమ్మరే మట్టిగా చేస్తే నీ కుటుంబానికి ఎందుకు చేయడు? కుమ్మరి మట్టిగా చేస్తే నీ వ్యక్తిగత జీవితానికి ఎందుకు చేయడు నా దేవుడు? కుమ్మరి మట్టిగా చేసినట్లు నా ప్రభు నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీకు కలిగిన సమస్తమునకు ఎందుకు చేసి ముగించడు? అందుకే చెయ్యాలని తలంచిన దేవుడు మీ అందరితో చెప్తున్నారు, నిశ్చయముగా కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీ అందరి ఇలా జరిగించబోతూ ఉన్నాను. కుమ్మరి చేతిలో మట్టి నిలిచి ఉన్నట్లు మీ అందరూ నా చేతిలో ఉండబోతూ ఉన్నారు. ఒక సేవకుడిగా నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఎవరి చేతుల్లో నిలిచిపోయారో, ఎవరి చేతుల్లో మీరు చిక్కబడిపోయారో వారందరి చేతుల్లో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించి ఆయన చేతులలో మిమ్మల్ని దాయబోతూ ఉన్నారు, ఆయన చేతులతో మిమ్మల్ని పట్టుకోబోతూ ఉన్నారు, ఆయన చేతుల్లో మిమ్మల్ని నిర్మించుకోబోతూ ఉన్నారు. ఇక నీవు జారిపోకుండా సదాకాలం నా ప్రభు చేతిలో నీవు నిలిచి ఉండేదవుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు అంటారు, మీరందరూ గట్టిగా చెప్పు అంటే ఇప్పటి వరకు మనం ఎవరి చేతిలో ఉన్నామో వారందరి చేతుల్లోంచి మన దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? విడిపించి ఆయన చేతుల్లోకి మనల్ని తీసుకోబోతూ ఉన్నారు. మనసారా కోరుకుంటున్నాడు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవడెవడి చేతుల్లో ఉన్నారో, ఎవడెవడి చేతుల్లో మీరు చిక్కబడిపోయి గిలగిలలాడు కొట్టుకుంటున్నారు నాకు తెలియదండి, వారందరి చేతుల్లోంచి ఈ 9వ మాసంలో నా దేవుని చేతుల్లోకి మిమ్మల్ని తీసుకోబోతూ ఉన్నాడు. అందరు రాబోతున్నారు. ఎక్కడికి చెప్పరేంటండి? నేను నా దేవుని చేతుల్లో ఉండేదనుగాక. ఆమెననమళ్ళ నేను నాకు కలిగిన సమస్తం నా దేవుని చేతుల్లో ఉండేదముగాక. మీరు కోరుకున్నట్టే ఈ మాసం నుంచి నా దేవుని చేతుల్లో మీరు నిలిచి ఉండేదరుగాక. క్లుప్తంగా ఒకే ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు నా చేతుల్లో ఉన్నారు అన్నాడు కదా, మరి మనం ఆయన చేతులు ఎలా ఉండబోతున్నాం? ఒక కుటుంబం 6 బయట కుటుంబం అంతా కలిసి అక్కడ కూర్చొని అందరూ గడ్డం కింద చేయి పెట్టుకొని, ఇప్పుడు మీకు తీయొద్దులే, మళ్ళీ మీ గురించి కాదులే, అక్కడ స్టోరీ చెప్తున్నారు. గడ్డం కింద చేయి పెట్టుకొని ఆలోచనలో పడిపోయారు. ఎవరు? ఒక కుటుంబం తిన్నగా ఆలోచనలో పడిపోయి ఈ కుటుంబం అంతా ఒకరితో మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఏమని మాట్లాడుకుంటున్నారు? అయ్యో, ఇంతకాలం నేను దేవుడి సన్నిధిలోనికి వెళుతున్నాను, ఇంతకాలం నేను దేవుడు చేసే వాగ్దానాలను వింటూ ఉన్నాను, దేవుడు చెప్పే ప్రతి మాటకు నేను లోబడుతూ ఉన్నాను, మరి నా కుటుంబంకే ఎందుకు ఈ ఆపద?
నా కుటుంబంకే ఎందుకు ఈ శోధన, నా కుటుంబంకే ఎందుకు ఈ బాధ, నా కుటుంబమే ఎందుకు కన్నీరు కార్చాలి అన్నట్లుగా ఒక కుటుంబం ఆరు బయట కూర్చొని బాధను ఒకరితో ఒకరు వ్యక్తపరుచుకుంటూ ఉన్నారండి. అంతలో నాలాంటోడు ఆ మార్గం గుండా వెళ్తా అడిగాడు, ఏమ్మా, ఏం బ్రదరు, ఏంటి భార్య భర్తలు ఇద్దరు కూర్చొని పిల్లలు అందరు కూర్చొని ఏంది ఆలోచనలో పడ్డారు అని అడిగారు. నేను కథ చెప్పట్లా, బైబిల్లో స్టోరీ చెప్తున్నా, మళ్ళీ కథ అనుకునేరు. నాలాంటోడు వెళ్ళి వాళ్ళని అడిగారు, ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, ఏంటి అందరు కుటుంబం అంతా కలిసి ఆరు బయట కూర్చొని ఏంది బాధను వ్యక్తపరుచుకుంటున్నారు అని లోపండి ఎవరైనా చెప్తారండి టక్కున, పాస్టర్ గారండి నాకు ఈ బాధ కలిగిన టక్కున చెప్తారేంటి, ఎన్నిసార్లు అడగాలో, ఏంటక్క నీ బాధ, ఏంటన్నా ఏ సమస్య ఉందంటే ఏం లేదు బ్రదర్, ఏమి లేదు బ్రదర్, అంత బాగుంది. మొదటిసారి అదే చెప్తారు. రెండోసారి విజిటింగ్కి వెళ్తే విప్పుతారు పుస్తకాల కట్ట. మొదటిసారి చెప్పరు, చెప్తారేంటి, ఏం అడిగినా అంత క్షేమం, అంత క్షేమం, అంత క్షేమం. అమ్మా ఏమన్నా చెబితే అంత క్షేమం చెప్తున్నాం కదండి, మళ్ళీ ఎందుకు పద్దాక అడుగుతున్నాడు మమ్మల్ని అన్నట్లుగా మాట్లాడతారు. రెండోసారి వెళ్ళి కూర్చున్నాం అనుకో, కొంచెం పరిచయం అయ్యామనుకో, ఏమి విప్పుతారు, మాట్లాడండి, పుస్తకాల కట్ట విప్పుతారు. అవునా కదా? పాపం ఆ ఇంటోళ్ళు కూడా టక్కున అడిగితే చెప్తారేంటి, అడిగితే ఏం లేదులేండి మాకేమున్నాయి బాధలు, మేము ఎలా ఉండాలో, ఎలా ఉండబోవాలో, ఎలా నడవాలో, ఎలా నడవబోవాలో మేము అందరు కుటుంబం కలిసి మాట్లాడుకుంటున్నాం. కాదులేండి, మీరు ఏదో బాధలో ఉన్నారు, ఏదో మీరు దిగులు చెందుతున్నారు, నాతో చెప్పకపోయారా అన్నట్లుగా మాట్లాడారు. అంతలో ఈ కుటుంబీకులు పాపం మనసులో ఆలోచించినట్టున్నారు, ఈయనకు కానీ మన బాధ చెబితే తీరుతుందేమో, ఈయనకు కానీ మన బాధను వ్యక్తపరిస్తే ఏమైనా మన కొరకు వేడుకుంటాడేమో అన్నట్లుగా వారి హృదయంలో ఉన్న బాధ ఎవరితో చెప్తున్నారు ఏంటండి? కాసేపు అనుకో దైవ సేవకుడు కదిలే, ఆ స్థానంలో దేవుడే ఉన్నాడు. ఆ దైవ సేవకుడితో చెప్తున్నారు, అయ్యా ఈ కష్టంలో మేము నిలిచిపోయాం, ఈ బాధలో ఈ బంధకాల మధ్యలో మేము నిలిచిపోయాం, ఏం చేస్తాం, నా అనుకున్న వారు ఎవరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదయ్యా, మా బంధువులు ఎవరు మమ్మల్ని పలకరించట్లేదయ్యా, మా అత్తమామలు మా తల్లిదండ్రులు ఎవరు మా మీద ప్రేమ కానీ జాలి కానీ దయ కానీ కనికర కానీ చూపెట్టడం లేదయ్యా. ఇదిగో మేము అందరూ ఉన్నా ఎవరు లేని ఒంటరి స్థితిలో నిలిచిపోయాం, అందరూ మమ్మల్ని మరిచిపోయారు, అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు, ఇదిగో ఒంటరిగా నిలిచిపోయాం అని బాధను వ్యక్తపరిచారు. అంతలో వారి బాధ వింటున్న ఈ వ్యక్తి వారితో ఒక మాట అన్నాడు, అమ్మా బాధ ఎందుకు పడతావు, సరే బంధువులు మర్చిపోవచ్చు, కట్టుకున్న భర్త మర్చిపోవచ్చు, కట్టుకున్న భార్య మర్చిపోవచ్చు, కడుపున పుట్టిన కన్న బిడ్డలు మర్చిపోవచ్చు, అమ్మా అందరూ మర్చిపోవచ్చు, ఏం బ్రదరు అందరూ మర్చిపోవచ్చు, ఏం సిస్టరా అందరూ మర్చిపోవచ్చు, కానీ నిన్ను నిర్మించింది ఎలా మర్చిపోతాడేంటి, నీకు రూపాన్ని పోసిన దేవుడు ఎలా మర్చిపోతాడేంటి, ఆయన నిన్ను మర్చిపోడు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. అమ్మా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు ఉంటావంటే ఆ అమ్మకు కడుపు కాలిపోయింది, ఆ ఎన్నకు కడుపు కాలిపోయింది, ఆ కుటుంబీకులకు కడుపు కాలిపోయింది. ఏం మాట్లాడుతున్నావయ్యా, దేవుడే కానీ ఉంటే ఎవరుంటే అప్పటి వరకు బంధువుల మీద పడ్డారు, అప్పటి వరకు స్నేహితుల మీద పడ్డారు, అప్పటి వరకు ఆత్మీయుల మీద పడ్డారు, అప్పటి వరకు ఆ ఇంట్ల మీద ఈ ఇంటి మీద పడ్డారు, ఇప్పుడు ఆఖరికి ఎవరి మీద పడుతున్నారు, దేవుడి మీద పడుతున్నారు. అసలు దేవుడు అనేవాడు ఉంటే మాకెందుకు ఈ కత్తి, దేవుడు అనేవాడు ఉంటే మా జీవితం పట్ల ఎందుకు కార్యము నెరవేర్చబడవు, దేవుడు అనేవాడు ఉంటే మేము ఇప్పటి వరకు ఎందుకు వేధించబడుతాం, ఇప్పటి వరకు ఎందుకు మేము కన్నీరు కారుస్తాం. అసలు దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టలే, దేవుడికి కూడా మేము ఎక్కువైపోయాములే అని వారి మనస్సులో ఉన్న బాధను వ్యక్తపరుస్తున్నారండి. ఎవరి దగ్గర కాదు వారిని అడిగింది ఎవరు, దేవుడే. ఆ వ్యక్తిని అడిగింది ఎవరు, దేవుడే, సేవకుడు కాదు. మీకు అర్థం అవ్వాలని ఆ కోణంలో చెప్పా. వారిని అడిగింది ఎవరు, దేవుడే.
వారిని పలకరించింది ఎవరు? దేవుడే. వారి బాధను తెలుసుకున్నది ఎవరు? దేవుడే. వారి హృదయ వేదనను ఎరిగిన దేవుడు వారి యొద్దకు వెళ్ళి వారితో అంటున్నమాట, అమ్మా ఎందుకు బాధించబడుతున్నారు, ఎందుకు ఈ బాధను అనుభవిస్తున్నారు? ఇదిగో మీ బాధ దేవుడు చూస్తున్నాడులే, విడిపిస్తాడులే, తప్పిస్తాడులే అంటే యేసు ప్రభుతో అన్నది. ఏమయ్యా, ఇదిగో నా బాధ నాది, నా ఇబ్బందులు నావి, అందరు నన్ను పట్టించుకోలేదు, నన్ను నిర్మించాడు దేవుడు, నన్ను ఆయన పోలికలు తయారు చేసిన దేవుడు, ఆయనకు కూడా నేను ఎక్కువైపోయా, నువ్వు వెళ్ళిపో అన్నట్లుగా మాట్లాడుతుంటే యేసుప్రభు అక్క నిలబడి, తెక్క మొహమా ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు నా అనుకున్న వాళ్ళు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఇదిగో బంధువులు లేరు నువ్వెందుకు బాధపడుతున్నావు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వెందుకు బాధపడుతున్నావు, నిన్ను పట్టించుకోగలిగిన దేవుడును నీతో కూడా ఉండబోతూ ఉన్నాను. ఎవరిని? కొట్టు, గట్టిగానే కొట్టు. దేవాతి దేవుడు ఆమెతో చెప్తున్నాడు, ఆ కుటుంబంతో చెప్తున్నాడు, ఆ వ్యక్తితో చెప్తున్నారు, ఇదిగో ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను మరచిపోయినా, ఇదిగో నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు. ఆ అమ్మకు అర్థమైపోయింది, ఇంత గట్టిగా చెప్తున్నాడు ఎవరంటే ఈయన నా దేవుడే అనుకొని ఆ దేవుడితో అంటున్న మాట ఏంటంటే, అయ్యా మర్చిపోలేదు అనేదానికి ఆనవాలేంటి? బాగానే చెబుతున్నావు, నేను నిన్ను మర్చిపోను, నేను నిన్ను విడిచిపెట్టను, ఎవరు నిన్ను విడిచిపెట్టినా అంతవరకు నేను నీతో ఉంటానని అంత నిక్కచ్చిగా చెప్తున్నావే, మరి నీవు నన్ను మర్చిపోకుండా నేను నీ జ్ఞాపకాల్లో ఉన్నాను అనే దానికి రుజువేంటి? నాకు వచ్చిన ఒక డౌట్, ఈ అమ్మ తోమకు అక్కలాగా ఉంది. ఎవరికి? తోమ కూడా అదేగా. నువ్వు యేసుక్రీస్తు అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? నీ గాయాలలో వేలు పెట్టి చూడాలన్నాడు. అన్నడా లేదా? ఏళ్ళు పెట్టి చూశాడా లేదా? చూసిన తర్వాత నమ్మాడు. పాపం అక్కడి నుంచి వచ్చినట్టుంది, ఈయన గారికి అంటుకున్నట్టుంది అంటువ్యాధి ఇది. ఈ అక్క అంటది, నేను నీ చేతిలో ఉన్నాను అనేదానికి రుజువేంటి? అప్పుడు దేవాతి దేవుడు అంటారు, తెక్కమ్మ నేను చెప్తున్నాను, తల్లి చంటి బిడ్డనైనా మరుచునేమో. నాకు వచ్చిన ఒక డౌట్ అండి, తల్లి బిడ్డను మరుస్తుందా? అందరు తల్లులే కదా, ఒక మాట చెప్పండి. తల్లులు అయిన వారందరూ నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. తల్లి బిడ్డను మరుస్తుందా? ఎవరు చెప్పారు మరవదని? ఏదో ఒక క్షణం బిడ్డను తల్లి 24 గంటలు తల్లి జ్ఞాపకాల్లో బిడ్డ ఉంటుందేంటి? సరే, తల్లి ఆ బిడ్డకు పాలు పట్టించి తీసుకుని ఎక్కడేస్తుంది? ఉయ్యాలేస్తుంది. ఉయ్యాలేసి వాడు నిద్రపుచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? వంటగదిలోకి వెళ్తుంది. ఇప్పుడు వంట గుర్తుంటుందా, బిడ్డ గుర్తుంటుందా? నేను అడిగిన దానికి టక్కున సమాధానం చెప్పండి. ఇప్పుడు బిడ్డ గుర్తొస్తుందా? బిడ్డను మర్చిపోయింటుంది. ఆమె మనసంతా ఎక్కడ ఉంటుంది? నా తాలింపంతా నీవే యేసయ్యా. తాలింపంతా నేను కోరుకునేది వంటగదినయ్యా, ఉప్పొంగుతుంది తాలింపంతా. ఎక్కడ? వంటగదిలో. నిజమే కదా, నేను చెప్పి నిజమే కదా. వంటగదిలోకి వెళ్ళిన మరుక్షణము బిడ్డను మర్చిపోతుందా లేదా తల్లి? ఏదో ఒక క్షణం తల్లి బిడ్డను ఏం చేస్తుంది? మర్చిపోతుంది. అందుకే దేవాతి దేవుడు ఆ అమ్మతో అంటారు, ఇదిగో తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చేమో కానీ, తల్లి తన బిడ్డకు దూరం అవ్వచ్చేమో కానీ, తల్లి తన బిడ్డను మర్చినా ఏనాటికి నేను నిన్ను మరవకుండా, నిన్ను మరిచిపోకుండా నిన్ను నా అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను. ఓటో దేవాతి దేవుడు ఆ అమ్మతో అంటుండే, భయపడకు, అధైర్యపడకు, నీవు కృంగిపోకు, నేను నిన్ను మరిచిపోతాను అని నిన్ను ఏం చేశాను? నా అరచేతులు చెక్కుకున్నాను చూడు అన్నాడు. అంతేనండి. ఆ అమ్మ తిన్నగా యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభు చేయి ఇట పట్టుకుని చూసింది. ఎవరిని? ఇట పట్టుకొని యేసుప్రభు చేయి చూడగానే ఈమె ముఖం ఎక్కడుంది? ఈమె రూపం ఎక్కడుంది? యేసుప్రభు చేతులు చెక్కుకున్నాడు అంటే బొమ్మను గీస్తే ఏమవుతుంది? ఏంటండి? తుడిచివేయబడుతుంది. వెళ్ళి బాగా అట్లా కడిగేసుకున్న మనకి ఏమవుతుంది? మీరు ఏదో పెట్టుకుంటారే, ఏంటిది?
నెయిల్ పాలిష్ కదా తల్లే, అరచేతికి పెట్టుకుంటారే, ఇక్కడ దాకా మోసేదాకా పెడతారే. నేను అంటాను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఇదంతా పెట్టుకుని ఎంత అందంగా ఉంటుందో కదా. నేనంట చెయ్యిని ఎవడు చూస్తాడు, చెయ్యి కిందకుండే ఎవడు చూస్తాడు చెప్పు? చూసేది ఏంటిది ముఖాన్నే కాదా చెప్పండి. ఈ నుంచి ఇక్కడ దాకా పెడతారు నా తెల్ల. సరే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఇక్కడి నుంచి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది అది? మాట్లాడండి. మీరు వేస్తారు కదా డిజైన్ 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 డిజైన్లు వేస్తారు కదా, ఎన్ని రోజులు ఉంటుంది ఆ డిజైను? అమ్మమ్మ వారంలో తర్వాత మన రూపం ఉంటుందా? యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నేను ఒకవేళ నా చేతి మీద నేను మిమ్మల్ని రాస్తే, నా చేతి మీద మీకు బొమ్మను గీసుకుంటే అది తుడిచివేయబడుతుంది ఏదో ఒక రోజు, అది చెరిగిపోతుంది ఏదో ఒక రోజు. తుడిచివేయబడకుండా చెరిగిపోకుండా తెక్క మొహమా ఇదిగో నా అరచేతిలో నేను మిమ్మల్ని, నా అరచేతిలో నిన్ను నీ కుటుంబాన్ని చెక్కుకున్నాను చూడు అనులోపండి. ఆ అమ్మ యేసు ప్రభు చేతిలో ఈ అమ్మ మోహాన్ని చూసి ఎంత ముడిచిపోతుందో. అవునయ్యా నన్ను మర్చిపోవు కదా, నిన్నెందుకు మర్చిపోతానే? నువ్వు అనుకుంటున్నా మర్చిపోయానని. నిన్ను మర్చిపోతే నా అరచేతిలో నీ రూపం ఎలా ఉంటుందేంటి? నిన్ను మర్చిపోతే నీ పోలిక నా చేతిలో ఎందుకు ఉంటుందేంటి? నేనేం చేస్తున్నాను? నిన్ను మర్చిపోకుండా నా చేతులు నిత్యము నువ్వు నిలిచి ఉన్నట్లుగా నా చేతులను చెక్కుకున్నాను. నా గాయములో నేనేం చేసుకున్నాను? దాచిపెట్టేసాను. ఇంకెందుకు బాధపడతావు అనిలోపండి. ఆ అమ్మ అప్పటి వరకు ఏడుస్తున్న ఆవిడ, అప్పటి వరకు బాధల మధ్య నిలిచిపోయిన ఆవిడ, ఆమె హృదయానికి అంతా ఇంత ఆనందం లేదు. ఒక్కసారి యేసయ్య దగ్గరికి వచ్చి గట్టిగా యేసయ్యను కౌగిలించుకొని ఆనందపడుతూ సంబరపడుతుందండి. అయ్యా నిజమే, అందరు విడిచిపెట్టారనుకున్నాను, అందరూ దూరం అయిపోయారనుకున్నాను, అందరు నా గుండెకు తగిలిన గాయాన్ని కలగ చేస్తున్నారనుకున్నాను, కానీ నా గుండెకు తగిలిన గాయమును నువ్వు మానిపావయ్యా. అందరూ విడిచిపెట్టా, నీవు నన్ను విడిచిపెట్టలేదయ్యా. అందరూ దూరమైన నాకు దూరం కాకుండా నాతో కూడా నిలిచావు, నాతో కూడా ఉన్నావు, నా అక్కలను నెరవేరుస్తూ వచ్చావు. నేను దాన్ని గ్రహించలేకపోతూ వచ్చానయ్యని యేసయ్యను హత్తుకొని యేసయ్య పాదాలు పట్టుకొని ఆనందపడుతుంది. అయ్యా నీ ఉండగా నాకు ఇక లోకం అందరు దూరమైనా, కానీ ఆయమ్మకు దూరం అయ్యాడా? దూరం కాల. ఇదిగో ఆరాధనలో ఒక సేవకుడు నేను చెప్తున్నాను, 8 మాసాలు ఎవరు నీకు దూరం అయిపోయి బాధించబడుతున్నావో, ఎవరు నీ ముంగిటి నిలబడక కన్నీరు కారుస్తున్నావో, నా అనుకున్న వారే నీ గుండెకు గాయం చేస్తూ వచ్చారేమో, నా అనుకున్న వారే నీకు వేదనను మిగిల్చారేమో, నా అనుకున్న వారే నిన్ను ఒంటరితనములోనికి నెట్టేశారేమో, నీ కడుపున పుట్టిన కన్నబిడ్డలు నీకు దూరం అయ్యారేమో. నీవు కొన్నవాడు, నిన్ను కొన్న వ్యక్తి ఒకవేళ మీకు దూరం అయిపోయి నెమ్మది లేకుండా ఈనాటి వరకు మీరు బ్రతుకుతున్నారేమో. నీతో ఉన్నవారి వలన ఏ నెమ్మది లేక నీవు బ్రతుకుతున్నావో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో నా దేవుడు మీతో చెప్పమన్నారు. ఒక సేవకుడిగా నేను మీతో చెబుతూ ఉన్నాను, ఎవరు నిన్ను మరిచిపోయినా, ఎవరు నీకు దూరం అయిపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఈ దినము నుండి నా దేవుడు మిమ్మల్ని మరిచిపోకుండా ఆయన హస్తాలలో మిమ్మల్ని చెక్కుకోబోతూ ఉన్నారు. ఆయన హస్తాల్లో మిమ్మల్ని చెక్కుకోబోతూ ఉన్నారు. నీ కుటుంబం చెక్కబడబోతూ ఉంది. నా దేవుడు నిన్ను చెక్కుకోబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీ గుడారముల బాధ లేకుండా, వేదన లేకుండా, శోధన లేకుండా, ఇబ్బందులు లేకుండా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే కార్యం ప్రారంభించమన్నాడు. భయపడకు, మీరందరూ నా దేవుని చేతిలో చెక్కబడి ఉన్నారు. ఇక మీదట నా దేవుడు నిన్ను మరచిపోకుండా, నా దేవుడు నీ కుటుంబానికి ఆనందమును కలగ చేయబోతూ ఉన్నాడు, సంతోషమును కలగ చేయబోతూ ఉన్నాడు. ఆనందకరంగా నువ్వు సాగి వెళ్ళినట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈ దినము మొదలుకొని, ఈ క్షణము మొదలుకొని ఇప్పటి వరకు ఎవరి చేతులు నిలబడినా నా దేవుడు అక్కడ నుండి నిన్ను తప్పించి నా దేవుని చేతులు మిమ్మల్ని అందరినీ చెక్కుకోబోతూ ఉన్నారు. ఆయన చేతుల్లో కానీ నీవు చెక్కబడితే నీకు ఇక మీదట కొదవ లేకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని పోషించబోతూ ఉన్నాడు. అందుకే దేవాతి దేవుడు అంటారు, చూడు నా అరచేతుల్లో నిన్ను, చదువుతారన్నమాట, తీశారా అమ్మా? 49:15 నుండి చదువు. స్త్రీ తన గర్భమున
పుట్టిన చంటి బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లనైనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. చూడు, ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? సియోను లేక సంఘం, ఒక కుటుంబం, ఒక వ్యక్తిత్వం దేవాతి దేవుడు చెప్తున్నమాట. చూడు, ఓ సంఘస్థులారా చూడు, బాధల మధ్యలో కుమిలిపోతున్న ఓ వ్యక్తి చూడు అని గంభీరమైన స్వరంతో చెప్తా. చూడు, ఆ అమ్మ కంగు తింది. ఏమ్మా? సియోను కంగు తిని చూడనప్పుడు అట్లాగే చూసింది. ఎప్పుడైతే చూడు అన్నదో, ఎప్పుడైతే ఈవిడ చూసిందో అప్పుడు యేసుప్రభు తన హస్తాన్ని చాపుతున్నాడు. చాపి ఒక్కసారి నా అరచేతులను చూడు, చూడు, చూడుము, చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను గనుక నీవు కలవరపడవలసిన అక్కరలేదు. ఎందుకంటే ఇక మీదట నీ ముంగిట నిలబడిన వాటన్నిటి నేనే అణచివేయబోతూ ఉన్నాను. నీకు కలుగుతున్న వాటన్నిటి నేనే తీసివేయబోతూ ఉన్నాను. నువ్వు పడుతున్న వేదన నేనే ముగింపు పలకబోతూ ఉన్నాను. నీ ఎదుట ఏది నిలబడకుండా వాటిని తీసివేయబోతూ ఉన్నాను కనుక నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలబడు. ఎందుకంటే నిన్ను నరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను గనక నీ బాధ నా బాధ, నీ కష్టం నా కష్టం, నీ వేదన నా వేదన, నీకు కలుగుతున్న ఆటంకాలు నాకు కలుగుతున్నవి అవి. అందుకని నువ్వు నిమ్మలంగా నా అరచేతిలో ఉండు. నేనేం చేయబోతున్నాను? వీటన్నిటినీ నిన్ను తరుముతున్నాయే, నిన్ను బాధిస్తున్నాయే, వాటన్నిటిని నేనేం చేయబోతున్నా? గట్టిగా చెప్పు. ఎందుకని? ఆయన గాయములలో ఈమెను ఏం చేశాడు? చెక్కున్నాడు. ఆమెను కాదు కానీ ఈ ఆరాధనలో పాలు పొందిన మిమ్మల్ని అందరినీ నా ప్రభు ఈ 7వ తేదీ ఆయన చెక్కుకోబోతూ ఉన్నారు. ఈ 9వ మాసం నుండి నీ బ్రతుకు దినములన్నిట వేదన లేకుండా నా ప్రభు తీసివేయబోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మీరందరూ ఆయన చేతిలో ఉండబోతూ ఉన్నారు. మిమ్మల్ని అందరూ ఆయన చెక్కుకోబోతూ ఉన్నారు. ఆయన చెక్కుకోబోతూ ఉన్నారు. చెక్కుకున్నాడు కనుకనే నీకు కలిగిన వాటన్నిటిలో నుండి ఆయన ఏం చేయబోతూ ఉన్నాడు? తప్పించబోతూ ఉన్నాడు. తప్పించి మీ కుటుంబాలన్నిటికీ ఏం కలగజేయబోతున్నాడు? ఆనందం. ఈ దినము నుండి నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకుండా మరిచిపోకుండా ఆయన హస్తములలో మిమ్మల్ని అందరినీ చెక్కుకొనుగాక. చెక్కుకొనిన దేవుడు ఆయన చేతిలో దాచబడిన సుఖము నా దేవుడు మీ గుడారాలకు దయచేయునుగాక. నా దేవుడు మీ గుడాల్లో నిలబెట్టునుగాక. అట్టి కృప మీ అందరికీ నా దేవుడు దయచేయునుగాక. అందుకే ఆయన అంటారు, మీరు నా చేతుల్లో ఉన్నారు. ఆయన చేతులు మనం ఎలా ఉండబోతున్నాం అంటే చెదరని ఒక ముద్రగా, చెదిరిపోని ఒక వ్యక్తులుగా ఆయన మనల్ని తన చేతులు ఏం చేసుకోబోతున్నాడు? మర్చిపోకుండా ఏం చేయబోతున్నాడు? చెక్కుకొని మన అవసరాలన్నిటిని ఆయన తీర్చబోతూ ఉన్నాడు. సేవకుడికి కోరుకుంటున్నాను, ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాసం నుండి మీ అవసరాలన్నీ నా ప్రభు తీర్చునుగాక. మీ అక్కర్లన్నీ నా ప్రభు నెరవేర్చునుగాక. మీరు ఏది కోరుకున్న ప్రభు దానిని నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. అడిగి వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ఈ దినం నుండి నా దేవుడు మీ గుడారాల పట్ల ప్రారంభించునుగాక. కనుక మీరు ధైర్యం తెచ్చుకొని ఇక్కడి నుంచి మీరు బయలుదేరి వెళ్ళండి. ఈ దినము నుండి నా దేవుని చేతుల్లోనే మీరు ఉండబోతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా మీరు నా చేతుల్లో ఉన్నారు అని మాట ఇచ్చి ఉన్నారు. నిజమే, ఇప్పటి వరకు నేను నీ చేతుల్లో లేక కన్నీరు కారుస్తూ వచ్చానయ్యా. నీ చేతులు నిలబడక వేదన చెందుతూ వచ్చానయ్యా. ఇదిగో ఈ దినం నువ్వు నన్ను ధైర్యపరిచావు. మీరు నా చేతుల్లో ఉన్నారు అని మాట ఇచ్చి ఉన్నారు. ఈ దినము నుండి ఈ ప్రజలు మీ చేతుల్లో నిలిచి ఉండేదరుగాక. ఈ ప్రజలు నిలిచి ఉండాలని నిర్ణయం తీసుకుంటాను నాయన. ఎప్పటికీ ఈ ప్రజలు మర్చిపోకుండా, ఎన్నటికీ ఈ ప్రజలు దూరం కాకుండా ఈ ప్రజలందరినీ మీ అరచేతులు మీరు చెక్కుకొన్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ప్రతి వారు మీ అరచేతుల చెక్కబడుదురుగాక. చెక్కబడిన ప్రతి కుటుంబానికి నెమ్మది కలగబోతూ ఉంది. ఆయన చేతులలో ఎవరైతే చెక్కబడుతారో ఆ వ్యక్తి ఈ దినము నుండి దీవెనను చూడబోతూ ఉన్నారు.
దీవెనకు నాంది పలకబోతూ ఉన్నారు. కన్నీరు తుడిచివేయబడుతుంది. ఆపదలు తొలగిపోతూ ఉన్నాయి. అవంతరాలు తొలగిపోతూ ఉన్నాయి. ఈ దినము నుండి నా ప్రభువైన యేసు క్రీస్తు ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి వారిని ఆయన అరచేతులు చెక్కుకోబోతూ ఉన్నారు. కనుక ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను నీ చేతిలో ఉన్నట్లుగా సహాయం చేయండి. అయ్యా, నీ చేతులు జారిపోతున్నాను, పడిపోయి నేను మరలా నన్ను అయ్యా సారె మీద నిలబెట్టు, సంఘంలో నిలబెట్టు. ఇక మీదట నేను పడిపోకుండా, జారిపోకుండా నీ అరచేతుల్లో చెక్కుకోవా, నీ అరచేతుల్లో చెక్కుకోవా అని ప్రభువుని అడగగలిగితే ఆయన అరచేతులలో నేను చెక్కుకోబోతూ ఉన్నారు. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే, నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. చెల్లించెదను జీవితాంతం నీ అరచేతిలో. యేసయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నీ అరచేతులు నన్ను చెక్కుకోవా అని ప్రభువుని అడగండి. తప్పక ఆయనని చెక్కుకోబోతూ ఉన్నాడు. ఇదిగో ఈ స్థలముని విడిచి వెళ్ళేలోపే ఒక్కొక్కరిని నా ప్రభు చెక్కుకోబోతూ ఉన్నాడు. చెక్కి ఉన్నారు. నీ రూపం ఆయన చేతిలో ఉండబోతూ ఉంది. నీ పోలిక ఆయన చేతిలో ఉండబోతుంది. నీ కుటుంబం ఆయన చేతిలో ఉండబోతూ ఉంది. ఏ ఆపద రానివ్వడు. సారెపైనున్న పాత్రగణల్ను చేజారిపోనివ్వక, శోధన ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, సారెపైనున్న పాత్రగణల్ను చేజారిపోనివ్వక, శోధనలను ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమును కలిసున్నావులే, ప్రతి క్షణము కలిసున్నావులే. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి, నా ఊపిరి నా కాపరి. ఒక చిన్న నిర్ణయం. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాల్పొంది నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్కరిని నా దేవుడు తన అరచేతుల్లో చెక్కుకొని ప్రతి అవసరం తీర్చునగాక. ఆమెన్, ఆమెన్.